హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా లైక్ చేయడం వల్ల నాకైతే మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ నాకు ఒక బూస్ట్లా పనిచేస్తుంది. మంచి మంచి వీడియోలు చేయడానికి, మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు చేయడానికి అయితే పనికొస్తుంది. సో లేట్ చేయకుండా లైక్ అయితే చేయండి. నేను లేట్ చేయకుండా అయితే ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు ముందుగానే ఈ ఈ ఈ సెట్స్ అయితే ఉన్నాయా, ఇంజనీరింగ్ లేదా ఇతర ఆ, కళాశాలలో ఎంట్రీ కోసం నిర్వహించేటువంటి టెస్టులు ఏవైతే ఎంట్రన్స్ టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముందుగానే ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైనటువంటి ఒక ఆర్డర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ని మనకు ఎఫెక్ట్ అవుతుందని గుర్తించలేకపోవడం వలన ఇలాంటి సమస్యలు వచ్చి ఇప్పుడు ఎంసెట్ అనేది సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది రాకుండా ఆగిపోయింది. సో అది అసలు ఎందుకు అలా ఆగిపోయింది అంటే మన వైపు నుంచి మిస్టేక్ ఉందా, అంటే స్టూడెంట్స్ వైపు నుంచి కేసు వేసినటువంటి స్టూడెంట్స్ వైపు నుంచి మిస్టేక్ ఉందా, లేదు అంటే గవర్నమెంట్ నుంచి వైపు నుంచి మిస్టేక్ ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరైతే ఈ వీడియో మంచి ఇన్ఫర్మేషన్తో కూడుకున్నది కాబట్టి మీరైతే తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి. ఈ ఎండింగ్లో దీనికి సంబంధించి అసలు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్, గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎప్పుడు చెప్పింది అనేటువంటి విషయాన్ని అయితే రివీల్ చేస్తాను, మీకైతే చూపిస్తాను. ఈ ఆర్డర్ని అయితే మొత్తం పూర్తిగా చదవడం అయితే చాలా అంటే లేట్ అవుతుంది, అంటే లెంతీ అవుతుంది వీడియో అయితే. ఆ లెంతీ పెరగకుండా చూసుకుంటూ వీడియోని అయితే ఫాస్ట్గా మీకోసం చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఏమైనా అంటే ట్రాన్స్లేషన్లో కొంచెం అటు ఇటు అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీరు అయితే ఇంగ్లీష్లో చదివి దాన్ని అర్థం చేసుకోండి. ఇది కూడా నేను ఈ లింక్ను కూడా ఈ జీవోకి సంబంధించినటువంటి ఈ లింక్ను కూడా మీకైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని చదువుకోవచ్చు. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియో అయితే చెప్తాను చూడండి. హైయర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ చూడండి, టెస్ట్ కాదు టెస్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ప్రొఫెషనల్ అండ్ అదర్ కోర్సెస్ కాంప్రహెన్సివ్ అమెండ్మెంట్స్ ఫర్ రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్స్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద స్టేట్ నోటిఫికేషన్ ఆర్డర్స్ ఇష్యూడ్. అంటే ఫాస్ట్గా చదువుతున్నాను అనుకోవద్దు. సో ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే జిఓఎంఎస్ నెంబర్ 2020 డేట్ అంటే మే 12వ తారీఖున 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అమెండ్మెంట్ చేస్తూ రిలీజ్ చేసిండ్రు అంటే ఈ జీవోలు ఉన్నాయి, పాత జీవోలన్నీ ఉన్నాయి కదా, 1 నుంచి 13 వరకు. 14వ జీవో వచ్చేసి 14వది అమెండ్మెంట్ వచ్చేసి 13 వరకు జీవోలు ఇచ్చిండ్రు, 13 జీవోలు ఇచ్చిండ్రు. ఆ జీవోలో ఏముందని చెప్తే అయితే చాలా పెద్దగా అవుతుంది అది. సరే అదంతా అది పక్కన పెట్టేద్దాం. మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం చూసుకుంటూ పోదాం. ఫ్రమ్ ద సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ అడ్మిషన్స్ కోసం అమెండ్మెంట్ చేసి 2025 డేట్ 17 దీనికి అంటే 17/2025 అయితే ఒక అమెండ్మెంట్ చేయమని చెప్పేసి ఒక కోరడం అయితే జరిగింది. వాళ్ళు సెక్రటరీ ఆర్డర్ ఏమిచ్చిందంటే గవర్నమెంట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ బైఫర్కేటెడ్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం పూర్తిగా చెప్పుకుంటూ పోతాను. నేనైతే చదివినాను కాబట్టి మీకు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2 స్టేట్లుగా అయితే విభజించడం జరిగింది. విభజించినప్పుడు అయితే 10 సంవత్సరాలుగా ఒకటే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాజధాని ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ లోపు ఎంట్రన్స్ టెస్టులు ఏది నిర్వహించినా కూడా ఎక్కడ చదివిన విద్యార్థి అయినా లోకల్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది, ఎవరికి ఇబ్బంది కాకుండా. సో దాని ప్రకారంగా 10 ఏళ్ల వరకు అయితే ఎక్కడ ఏ ఎంట్రన్స్లో ఉన్నా కూడా ఇలాంటి అంటే ఇలాంటి డిలేస్ అయితే కేసులు అయితే రాకుండా సాఫీగా జరిగిపోయింది. ఇప్పుడైతే ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఏదైతే ఉందో అదే ఆ టైం పీరియడ్ అయితే అయిపోగానే ఇమ్మీడియట్లీ అమెండ్మెంట్ అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఆ రాష్ట్రాలు అయితే ఈ యొక్క చట్టాన్ని అయితే అమెండ్మెంట్ చేసుకున్నాయి ఫ్రెండ్స్. అంటే దాన్ని అప్డేట్ చేసుకున్నాయి అన్నట్టు, దాన్ని అప్డేట్ చేసుకున్నాయి అనేది ఇక్కడ దీంట్లో అయితే చెప్పింది అన్నట్టు. సో దాని ప్రకారంగా చూడండి ఫ్రెండ్స్, ఇది 2 స్టేట్లుగా విడిపోయినాయి కదా. ఇక్కడ చూడండి, దీంట్లో ఇన్ ద రెఫరెన్స్ ఆఫ్ 14th రీడ్ అబౌట్ ద సెక్రటరీ APSCSE has reported that in order to protect the interest of students hailing from the state of Andhra Pradesh, appropriate measures have to be taken in admissions, undergraduate, post graduation, PhDs, బ్లా 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 ఇలా అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఎంట్రన్స్కి సంబంధించి అన్ని కోర్సెస్కి. నౌ ద పీరియడ్ ఆఫ్ 10 years సిన్స్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ డ్యూరింగ్ విచ్ కామన్ అడ్మిషన్ ప్రాసెస్ ఫాలోడ్ ఫర్ స్టేట్ కోర్సెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ 2nd June 2024. అంటే ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఉందో అది 2nd June 2024 నుంచి అయిపోయింది. సో ఇప్పుడు మన విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి సమయం కాబట్టి దాని గురించి మనం చర్యలు చేపట్టాలని చెప్పేసి వాళ్ళు కోరడంతో ఇమీడియట్లీ గవర్నమెంట్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో ఏం చెప్పారంటే ఇక్కడ కొంతమంది విద్యార్థులు స్టూడెంట్స్ తల్లిదండ్రులు కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిండంట. అపాన్ రిసిప్ట్స్ ఆఫ్ ద సెవరల్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ to do justice and Andhra Pradesh students for admission into various courses and also avoid a legal complication.
అంటే లీగల్ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా రాకుండా ఉండడం కోసము ద లీగల్ కాంప్లికేషన్స్ ఇన్ అడ్మిషన్ ప్రాసెస్ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ ఎగ్జామినేషన్ అంటే కేర్ఫుల్గా దీన్ని పరిశీలించింది అన్నట్టు పరిశీలి చేసి దీన్ని అయితే విద్యార్థులకైతే న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అయితే అమెండ్మెంట్ అయితే గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో అయితే అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 2025 and 26కి సంబంధించి ఏదైతే తీసుకున్నారో ఇదైతే ఓన్లీ ఇక్కడ చూడండి దీస్ అమెండ్మెంట్స్ ఇక్కడ నేను దీస్ అమెండ్మెంట్స్ యాజ్ ఏ టెంపరరీ మెజర్ అన్నట్టు. అంటే ఇదన్నీ పూర్తిగా ఎప్పుడు ఉంటాయి అని కదా, ఇది టెంపరీగా ఈ 25-26కి సంబంధించి టెంపరీ మెజర్ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నది గవర్నమెంట్. అది దీనికే వర్తిస్తుంది అని చెప్పేసి అన్నది ఇది ఇమ్మీడియట్లీ వర్తిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అకార్డింగ్లీ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గెజిటీ. అంటే దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఒక గెజిట్ని అయితే విడుదల చేసింది. అది May 12వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చింది. అది ఏమి ఇచ్చిందనేది చూద్దాం ఫ్రెండ్స్ దీంట్లో. సో వీడియోని అయితే కొంచెం కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ 3A 4 and 15 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే దీన్ని ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని యాక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా దీన్ని అయితే అమెండ్మెంట్ చేసిండు. అంటే అన్ని ప్రవేశాలకు సంబంధించి నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మా డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్ అన్నిట్లకు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా సంబంధించి అడ్మిషన్స్కు 2025-26 సంబంధించి అయితే వీళ్ళైతే చర్యలు చేపట్టడం జరిగింది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అయితే న్యాయం చేయడానికి. సో ఏం అమెండ్మెంట్ చేశారంటే ఇక్కడ చూడండి అమెండ్మెంట్స్ ఫర్ రూల్ 7I ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంటూ MBA, MCA ప్రొఫెషనల్ కోర్సెస్ త్రూ ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రూల్స్ 2006 ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఉమ్మడిగా ఉండే కదా 2006 అంటే అప్పుడు ఇవన్నీ చర్యలు అయితే తీసుకున్నారు. ఇవన్నీ ఇందులో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మనకి ఇవన్నీ అయితే అవసరం లేదు. సో మనకి ఏంటి అని అంటే అసలు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందనేటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ చూద్దాము ఫ్రెండ్స్. సో కిందికి వచ్చేస్తే ఇక్కడ లోకల్ ఏరియా మీన్స్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ అయితే మనం ఇక్కడ చదువుకోవాలి. రీజియన్ వైజ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అడ్మిషన్ టు 85% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఈచ్ కోర్సెస్ షెల్ బీ రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే 85% సీట్లను అయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం అయితే కేటాయించడం జరిగింది. ద రిమైనింగ్ 15% ఆఫ్ సీట్స్ షెల్ బీ అన్రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ద candidates local and non-local areas to be filled up as per the following explanation. దీని ప్రకారంగా అంటే కింద చెప్పిన దాని ప్రకారంగా అయితే 15% సీట్లను అయితే ఫిల్ చేస్తామని చెప్పేసి అమెండ్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో అది మంచి న్యూసే కదా, ఏపీ విద్యార్థులకు అయితే న్యాయం చేయాలని చెప్పేసి తీసుకొచ్చింది. సో మనమైతే దీన్ని అయితే నోటిఫికేషన్ అయితే కరెక్ట్గా మనకు ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకోకపోవడం వల్లనే ఇంత వాళ్ళు కేసెస్ వేసి ఇంతమందికి అయితే ప్రాబ్లం అయితే క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ అయినా కూడా కొంచెం దీన్ని మానవతా దృక్పథంతో తీసుకొని ఉంటే ఇంత లేట్ అనేది సీట్ అలాట్మెంట్ ఇంత లేట్ అయితే కాకపోయేది ఫ్రెండ్స్. లోకల్ ఏరియా మీన్స్ అంటే ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఏరియా ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ కంప్రైజింగ్ ద SYL డిస్ట్రిక్ట్స్ ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సో ఈ జిల్లాలు అయితే ఏవైతే ఉన్నాయో, పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాని కింద ఈ యూనివర్సిటీల కింద ఉండే వాళ్ళంతా లోకల్గా వస్తారని చెప్పింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియాస్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద ఏరియా ఉన్న ఏరియాలందరూ కూడా లోకల్కే వస్తారని చెప్పేసి అర్థం ఫ్రెండ్స్. అలాగే లోకల్ క్యాండిడేట్ మీన్స్ అంటే లోకల్ క్యాండిడేట్ అర్థం ఏంటంటే ఏ క్యాండిడేట్ అడ్మిషన్ షెల్ బీ రిగార్డెడ్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా. అంటే వాళ్ళు ఏమంటున్నారు అనేది దీంట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇఫ్ షీ హ్యాజ్ studied in education institution or education institution is such local area for a period of not less than అంటే మనం విజయనగరం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఏంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా అనేది ఈ ఏరియాల కింద ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా లోకల్ కింద వస్తారని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. A period of not less than 4 consecutive academic years ending with the academic year in which she appeared or as the case may be first appeared in the relevant qualifying examination. అంటే కాన్సెప్ట్ 4 వరుస సంవత్సరాలు అయితే చదివి ఉండాలనేది అయితే ఇక్కడైతే చెప్తుండ్రు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఒక 1 year కూడా అంటే కంటిన్యూగా 4 సంవత్సరాలు 1 year చదవకపోయినా కూడా వాళ్ళైతే నాన్ లోకల్ కింద వస్తున్నారు అనేది దాని ఉద్దేశం ఫ్రెండ్స్. లేదా అంటే 4 సంవత్సరాలు చదివి ఉంటే వాళ్ళైతే లోకల్గా వస్తున్నారు అనేది దీని ఉద్దేశం. వేర్ ద డ్యూరింగ్ ద హోల్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద 4 consecutive academic years ending with the academic year in which she appeared as the case may be first appeared for the relevant qualifying examination. She has not studied in any education institutions if he has resided in the local area for a period of not less than 4 years immediately. అంటే ఈ 4 సంవత్సరాలు ఎవరైతే ఇక్కడ నివసించకుండా ఇక్కడైతే చదువుకోరో
వాళ్ళైతే నాన్ లోకల్ అవుతారు, లేదంటే ఇక్కడ ఉండి ఇక్కడే చదువుకుంటే వాళ్ళు లోకల్ అవుతారు అనేది దీని ఉద్దేశం ఫ్రెండ్స్. సో అంత కొన్ని అక్కడ మిస్ చేస్తున్నాము అని అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్నే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఏ క్యాండిడేట్ ఫర్ ద అడ్మిషన్ టు కోర్స్ హూ ఈజ్ నాట్ రిగార్డెడ్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్ అండర్ క్లాస్ ఏ ఇన్ రిలేషన్ టు ఎనీ లోకల్ area shall, if she has studied in education institution in the state for a period of not less than 7 consecutive academic years ending with the academic year in which she appeared, as the case may be, first appeared for the relevant qualifying examination, be regarded as local candidate in the relation to. అంటే 7 సంవత్సరాలు కాన్సెప్టివ్గా అంటే మీరు 25లో అయితే ఎగ్జామ్ అయితే రాశారు కదా ఎంట్రన్స్, అప్పటి వరకు 7 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే ఇక్కడ చదువుకొని ఉంటే వాళ్ళని అయితే లోకల్గా పరిగణిస్తున్నారు. లేదంటే 4 సంవత్సరాలు కూడా చదువుకున్నా కూడా వాళ్ళని లోకల్గా అయితే కన్సిడర్ చేస్తున్నారు. లేదంటే ఇంటర్మీడియట్ ఎక్కడో తెలంగాణలో చదివేసి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మేము ఇంజనీరింగ్ సీట్లు రాసి క్వాలిఫై అయినాము అంటే వాళ్ళనైతే నాన్ లోకల్గా కన్సిడర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో సచ్ లోకల్ ఏరియా వేర్ షీ స్టడీడ్ ఫర్ ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ అవుట్ ఆఫ్ సెట్ పీరియడ్ 7 years, or whether the period of he studies 2 or more local areas are equal, such local area where she studied last such as equal period, or if during whole any part of the 7 consecutive academic years ending with the academic year which she or she case may be first appeared. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ 7 సంవత్సరాలు అయితే ఎక్కడైతే చదివి ఉంటారో ఎండింగ్ ఏదైతే చదువుంటారంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అయిపోయి ఇమీడియట్లీ రాస్తేనేమో వాళ్ళు లోకల్ అవుతారు, లేదు అని అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్ వేరే దగ్గర చదివితేనేమో నాన్ లోకల్ అవుతారని చెప్తున్నారు ఫ్రెండ్స్. సచ్ లోకల్ ఏరియా వేర్ షీ resided for the maximum period out of the said period 7 years, or where the period of his her residence in two more areas equal such as local area. అంటే వాళ్ళు ఇక్కడ ఉండకుండా తల్లిదండ్రులు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు అక్కడ వెళ్ళిపోతేనేమో వెళ్ళిపోయి దాని తర్వాత ఇక్కడైతే 10 years లేదా 7 years ఇక్కడ కంటిన్యూగా ఉంటే వాళ్ళని లోకల్గానే పరిగణిస్తున్నారు ఫ్రెండ్స్. ద ఫాలోయింగ్ కేటగిరీస్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద రిమైనింగ్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్. అన్రిజర్వ్డ్ అంటే మనం చెప్పాము కదా, ఎవరైతే 4 సంవత్సరాలు కంటిన్యూగా ఇక్కడైతే చదవలేదో వాళ్ళని నాన్ లోకల్గా పరిగణించింది అన్నట్టు. ఇక్కడే ఇష్యూ వచ్చింది, పుట్టి పెరిగి అంతా ఇక్కడే ఉన్న తర్వాత ఒక 2 సంవత్సరాలు ఏదో బయటకు పోయినంత మాత్రాన మమ్మల్ని నాన్ లోకల్గా గుర్తించవద్దు, ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జీవోలో ఉన్నదంతా ఇదే ఫ్రెండ్స్, ఇదైతే ఎప్పుడో ఇచ్చిండు మనకు. దీన్ని స్టూడెంట్స్ అయితే సీరియస్గా తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి నేనైతే చెప్పగలుగుతాను. సో మీరు ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించి మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వీళ్ళైతే ఎప్పుడో అంటే గవర్నమెంట్ అయితే ముందస్తుగా ఎప్పుడో మనకు ఈ ఆర్డర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఏం చెప్పిందంటే టెంపరవరీగానే అంటున్నారు అన్నట్టు. ఈ అమెండ్మెంట్ అనేది ఈ ఇయర్కి సంబంధించి అంటున్నారు. కాబట్టి ఈ ఇయర్ ఇది మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే మీరు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే మే 12వ తారీఖున వచ్చింది. అప్పుడే విద్యార్థులు అయితే దీన్ని చదువుకొని దీని మీద అవగాహన పెంచుకొని అప్పుడే కోర్టుకు వెళ్ళి ఉంటే అప్పుడే ఇంత డిలే అయితే జరగకపోయి ఉండదు. వాళ్ళు పోవడం వల్ల దాదాపుగా 1,18,000 సీట్లు ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడైతే మిగిలిపోయినటువంటి ఈ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అవుతుందో ఆ విద్యార్థులకైతే తీవ్రమైనటువంటి మనోవేదన అయితే మిగులుస్తుందని అయితే నాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో అంటే ఇక్కడ గవర్నమెంట్ ముందుగానే జీవో రిలీజ్ చేసినా కూడా అంటే ఆర్డర్ రిలీజ్ చేసినా కూడా విద్యార్థులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఇతర విద్యార్థులకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారా, లేదు అని అంటే స్టూడెంట్స్ తప్పు చేశారా, ఇక్కడ గవర్నమెంట్ వైపు తప్పు ఉందనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరొక అసలు 80, 81, 82 అయితే ఆ 3 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలలో ఏమేమి ఉందనేది ఆ జీవోలకు సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారాన్ని అందిస్తాను. ఆ జీవోలను కూడా మీకు అందుబాటులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.